లాంగ్ మార్చ్ ముగిసిపోతుందా? దండకారణ్యంలోనూ సాయుధ పోరాటం ధ్వంసమవుతుందా? 6 దశాబ్దాల పోరాటం ఆగిపోతుందా? మావోయిస్టు ఉద్యమం చరిత్ర పుటల్లో కలిసిపోతుందా? మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉందా? అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది? దేశ విప్లవోద్యమ చరిత్రలో దాదాపు ఏళ్లుగా సాగుతున్న నక్సలిజం ఇక చరిత్ర పుటలకే పరిమితం కానుందా? భూమి భుక్తి విముక్తి కోసం నక్సల్ బరిలో మొదలైన ప్రస్థానం తెలుగు నేలపై జైత్రయాత్రతో ఉద్యమం చివరి దశకు వచ్చేసిందా అంటే అలాగే అనిపిస్తోంది. నక్సలిజం అంతమే టార్గెట్ గా గత యూపీఏ సర్కార్ మొదలుపెట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ మోదీ పాలనలో ఆపరేషన్ కగార్ తో ముగింపునకు చేరుతోంది. ఆధునిక టెక్నాలజీని తట్టుకోలేక మావోయిస్టులు హతాశులవుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటరే ఇందుకు నిదర్శనం. 3 అంచెల భద్రత ఉన్నా ఆయన్ను బలగాల నుంచి కాపాడలేకపోయింది. పశ్చిమ బెంగాల్ నక్సల్ బరిలో సాయుధ రైతాంగ పోరాటం 1967 మే 25న మొదలైంది. దేశంలో నక్సలైట్ ఉద్యమం గురించి యావత్ దేశం తెలిసింది. ఆ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వారిని నక్సల్స్ గా గుర్తించారు. 1968లో చార్ మంజుందార్ నాయకత్వంలో ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పంచాది కృష్ణమూర్తి ఉండేవారు. 1972లో పోలీస్ కస్టడీలో చార్ మంజుందార్ కన్ను మూశారు. 1978లో గద్దర్ నేతృత్వంలో జగిత్యాల జైత్రయాత్రతో నక్సల్స్ భావజాలం పెద్దగా విస్తరించింది. 1980లో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్ వార్ ఆవిర్భావంతో వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న మేధావులు అడవిబాట పట్టారు. నక్సలిజం తెలుగు రాష్ట్రాల్లో ప్రభావవంతమైన శక్తిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలిజం అణిచివేతకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవడంతో 25 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలు వీడి ఛత్తీస్గఢ్, ఒడిషా దండకారణ్యంకు మారారు. 2004లో పీపుల్స్ వార్ సిపిఐ ఎంఎల్ తో విలీనమై మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది. పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2018 వరకు ఉన్నారు. అనారోగ్య కారణంగా గణపతి స్థానంలో నంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో రెడ్ కారిడార్ తో బలంగా విస్తరించిన మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని యూపీఏ హయాంలో 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి హోంమంత్రి చిదంబరం మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకు సవాల్గా మారారని, వారి ఏరివేత టార్గెట్ గా కేంద్ర పారామిలిటరీ బలగాలను ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి దించారు. మోదీ పాలనలో ఆపరేషన్ ప్రహార్ పేరుతో యాంటీ నక్సలిజం ఆపరేషన్ సాగింది. మోడీ 3వ అధికారంలోకి వచ్చాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేయాలంటూ ఆదేశాలిచ్చారు. 2024 జనవరిలో మొదలైన ఆపరేషన్ కగార్లో ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు చనిపోయారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ గా మార్చాలనే టార్గెట్ పెట్టారు అమిత్ షా. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన బీఎస్ఎఫ్ లాంటి దళాలను దేశం మధ్యలో ఉన్న అబూజ్మడ్ అడవుల్లోకి తరలించారు. డ్రోన్లను సైతం ఉపయోగిస్తూ అనుమానం ఉన్న చోట్లంతా డ్రోన్లతో బాంబింగ్ చేస్తున్నారు. శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టులను చంపేస్తున్నారు. తుపాకీలను కింద పడేసి చర్చలు జరుపుదామంటూ మావోయిస్టులు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదు. పిలుపునిచ్చినా పట్టించుకోవటం లేదు. గతంలో ఎన్కౌంటర్ అంటే పెద్ద ఇష్యూ. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు చనిపోయేవారు. ఇన్ఫార్మర్ వ్యవస్థపై పోలీసులు ఆధారపడేవారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక మావోయిస్టుల ఏరివేత స్వరూపమే మారిపోయింది. 1,00,000 మంది పారామిలిటరీ బలగాలతో పాటు సాంకేతికంగా అత్యాధునిక డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, జాతీయ సాంకేతిక పరిశోధన కేంద్రం డైరెక్షన్ లో శాటిలైట్ చిత్రాలతో మావోయిస్టులను టార్గెట్ చేస్తున్నారు. భద్రతా బలగాలు వరుస ఎన్కౌంటర్లు చేస్తూ డజన్ల కొద్దీ మావోయిస్టులను చంపేస్తున్నాయి. మావోయిస్టు కదలికలను డ్రోన్లు పసిగడుతున్నాయి. భద్రతా బలగాలు చుట్టుముట్టి మట్టు పెడుతున్నాయి. వైఖరి మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు చాలా మంది అండర్ గ్రౌండ్ లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఓపెన్ గా వచ్చి ఈరోజు మంత్రులు అయ్యారు. ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. అట్లా ఎవరైనా రావచ్చు, దానికి ఏ అభ్యంతరం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా చాలా మంది మంత్రులు అయ్యారు. ఇన్ఫార్మర్స్ పేరు మీద సర్పంచ్లు అయితే ట్రైబల్స్ ను, దళితులను అనేక మందిని చంపారు. కాబట్టి అది మంచి ఈరోజు మారుతున్నటువంటి జీవన విధానంలో, మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల ఆమోదం లేదు. దానికి హింసకు ఆమోదం లేదు ప్రజలు.
కాబట్టి ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజల ఆలోచన విధానంగా జనజీవన స్రవంతిలోకి రావాలి. మేము ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్యమైనా చేయవచ్చు. మీకు ఎందుకు, మేము రైతుల ఉద్యమం జరిపితే మేము విడ్రా చేసుకున్నాం. కాబట్టి ప్రజా ఉద్యమానికి మించి ఈ రకమైనటువంటి తుపాకుల ద్వారానో హింస ద్వారానో ఎవరు ఏమి సాధించరు. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టిన నక్సలిజం తెలుగు గడ్డపై పెరిగింది. 1980 ప్రాంతంలో వరంగల్ ఆర్ఈసీలో చదివే మేధావులు పీపుల్స్ వార్ ఉద్యమం కోసం అడవిపాట పట్టారు. కొండపల్లి సీతారామయ్య, గద్దర్, గణపతి, కిషన్జీ, మల్లోజుల, వేణు చెరుకూరి, ఆజాద్, ఆర్కే ఇదే కోవకు చెందుతారు. మావోయిస్టుల కేంద్ర కమిటీలో పొలిట్ బ్యూరోలో సగానికి పైగా తెలుగువారే ఉండేవారు. 60 ఏళ్లుగా సాగుతున్న మావోయిస్టు ఉద్యమం ఆఖరి ఘట్టానికి వచ్చింది. మావోయిస్టు పార్టీలో చేరే మేధావులు ఇప్పుడు లేరు. భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా మారాడు మావోయిస్టుల మిలిటరీ కమిషన్ హెడ్ హిడ్మా. ఇతన్ని కూడా బలగాలు పట్టుకుంటే మావోయిస్టుల మనుగడ ముగిసినట్లే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శత్రు దుర్భేద్యమైన అబూజ్మడ్ భద్రతా బలగాల వశమైంది. नक्सलवाद के साथ हमारे सुरक्षा बल के जवान मजबूती के साथ लड़ रहे हैं. लगातार ऑपरेशन हो रहा है और सफलता मिल रही है. और हम लोगों ने आह्वान भी किया है कि आप लोग हिंसा छोड़िए, गोली बारूद छोड़िए और विकास की मुख्यधारा से जुड़िए. आप लोगों के साथ सरकार न्याय करेगी, अच्छा आप लोगों को पुनर्वास देंगे और उसका भी नतीजा सामने है. काफी संख्या में नक्सली आत्मसमृद्धि कर रहे हैं और लगातार ऑपरेशन चल रहा है. అయితే మావోయిస్టులతో చర్చలు జరపాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. శాంతి చర్చలు జరిపితే జనజీవన స్రవంతిలో కలుస్తామన్నా పట్టించుకోకుండా ఎన్కౌంటర్లు చేయటం సరికాదంటోంది పౌర సమాజం. కేవలం కార్పొరేట్ల కోసం మావోయిస్టుల అడ్డు తొలగించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని పౌర హక్కుల సంఘం, ఆదివాసీ హక్కుల పోరాట వేదిక, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. ఆపరేషన్ కగార్ వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేశవరావుని చంపొచ్చు, నగ్నేట్ని చంపొచ్చు, కానీ వాళ్ళ మూల సిద్ధాంతాలను చంపడం మీకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మౌలిక సిద్ధాంతం మార్చడం నిర్ణయించిన సిద్ధాంతం అది అధ్యాయంగా ఉన్నటువంటి సిద్ధాంతం. దాన్ని నమ్ముకున్న నగ్నేట్లు. ఇక మార్గాలు వేరు కావచ్చు, కానీ సిద్ధాంతాన్ని చంపడం ఎవరి తరం కాదు. అలాంటి ప్రతిగా ఉన్న నగ్నేట్ని చంపామని చెప్పేసి మీరు ఆనందపడతా ఉన్నారు. మీ ఆనందం ఎవరి కోసం? మీ ఆనందం కోసం కాదు, కార్పొరేట్ వర్గాలను ఆనందపరచడానికి మీరు చేసేటువంటి కృషి ఇదంతా. మావోయిస్టు పార్టీలో ఇంకా 1000 మంది క్రియాశీల సభ్యులున్నారని, 10 నుంచి 15,000 మంది సానుభూతి పరులు ఉంటారని ఛత్తీస్గఢ్ పోలీసులు భావిస్తున్నారు. వారంతా లొంగిపోవాలని సూచిస్తున్నాయి. అయితే లొంగిపోవాలని అనుకున్నా ఆ అవకాశం కల్పించకుండా దొరికిన వారిని దొరికినట్లే ఎన్కౌంటర్ చేస్తున్నాయి కేంద్ర భద్రతా బలగాలు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికారం తుపాకీ గొట్టం ద్వారా రాదు. ఇంత పెద్ద దేశంలో మార్పును సైతం తుపాకీతో ఆశించలేం.